హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Andhrafoodies. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి నోరూరించే స్వీట్ గులాబ్ జామ్ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. గులాబ్ జామ్స్ కోసం గులాబ్ జామ్ పౌడర్ తీసుకోండి. నేనైతే MTR గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి 2 ప్యాకెట్స్ వేసుకున్నానండి. ఈచ్ ప్యాకెట్ 160 గ్రామ్స్ ఉంది. సో ఒక మిక్సింగ్ బౌల్లో ఈ విధంగా గులాబ్ జామ్ పౌడర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా పిండి కలుపుకోండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ పచ్చికోవా ఉంటే పచ్చికోవా కూడా ఇందులో వేసుకోవచ్చండి, అది ఆప్షనలే. సో ఈ విధంగా వేసుకొని స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటూ ఒక 10 మినిట్స్ తర్వాత పాకం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 600 గ్రామ్స్ షుగర్ వేసుకున్నానండి. అండ్ దానికి ఈక్వల్ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మీకు ఒక 5 మినిట్స్లో చక్కగా షుగర్ మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయాక మనకి ఎక్కువ పాకం అవసరం లేదు, జస్ట్ టచ్ చేస్తే ఈ విధంగా కొంచెం జిగురుగా అంటుకుంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే. సో తర్వాత మీరు దాన్ని పక్కన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో సో పిండిని ఈ విధంగా చిన్న బాల్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాల్స్ చేసే ముందు మనం ప్రెస్ చేస్తూ చేయాలండి, లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తూ స్మూత్గా చేసుకోవాలి. చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా చేసేసుకోండి. మొత్తం మీకు తీసుకున్న పిండి ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ బాల్స్ ఉన్నాయి కదా, అది ఆయిల్లో వేసేసుకోండి. సో త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఇవి. వేసుకున్న తర్వాత కొంచెం స్లోగా అన్ని వైపులా ఇవి వేగేలాగా తిప్పుకోండి ఫ్రెండ్స్. మనకి మంచి గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. సో అండ్ పాకం కూడా మనకి వేడిగా ఉండాలండి. సో దానికోసం పక్కన స్టవ్ మీద లో ఫ్లేమ్లో పాకం కూడా పెట్టుకోండి ఇవి వేసే ముందు. సో చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో విడిపోకుండా. సో అందుకే కేర్ఫుల్గా చేసుకోవాలండి చేసే ముందు, మీరు సరిగ్గా చేయకపోతే విడిపోతాయి అన్నమాట. సో ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పాకంలో వేసేసుకోవడమే ఫ్రెండ్స్. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. చక్కగా ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా మా పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకొని మనకి మెత్తగా తయారవుతాయి అన్నమాట, స్మూత్గా. సో మీకు పాకంలో ఇలాచీ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గులాబ్ జామ్ స్వీట్ అనేది. మ్యాక్సిమం అందరూ లైక్ చేస్తారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ రెసిపీని కూడా మన వ్యూయర్ ప్రసాద్ గారు అడిగారండి. సో ప్రసాద్ గారి కోసం మన వ్యూయర్స్ అందరి కోసం కూడా ఈ రెసిపీ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.